కేసీఆర్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఈటెల రాజేందర్ శ్వాస ధ్యాస అంతా ప్రస్తుతం కేసీఆర్ పతనమే. ఆయన్ను గద్దె దించడమే ఈటెలకు ఉన్న ఏకైక లక్ష్యం. హుజూరాబాద్లో వేసిన తొలి అడుగుతో రాష్ట్రమంతా కాషాయ జెండా ఎగరవేయాలి అనేది బీజేపీ స్కెచ్. దీనికి ఈటెల రాజేందర్ చరిష్మాని వాడుకుంటూ పార్టీకి లాభం చేకూర్చుకోవాలి అని భావిస్తుందట. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలి అని కేసీఆర్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ బీజేపీ పార్టీకి బండి సంజయ్, కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి అధ్యక్షులుగా వచ్చాక సీను మారిపోయింది. రెండు పార్టీలు అధికార పార్టీని ఢీకొట్టి బలంగా ముందుకు వెళ్తున్నాయి. బీజేపీ అయితే హుజూరాబాద్ గెలుపుతో మరింత దూకుడుగా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షం లేకుండా చేయాలి అని చూసిన కేసీఆర్కే చుక్కలు చూపించే ప్లాన్లో ఉంది. ఈటెలను ముందు ఉంచి దీనికోసం పక్కా స్కెచ్ గీస్తుందట బీజేపీ. ఇతర పార్టీల నేతలను ఇప్పటిదాకా టీఆర్ఎస్ ఆకర్షించిన వ్యూహాన్నే ఇకపై బీజేపీ అమలు చేయనుంది అని సమాచారం. అధికార పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలను గుర్తించి వారిని కమలం గూటికి చేర్చాలి అని పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్లో ఉన్న ఉద్యమకారులకు ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. బానిస సంఖ్యలను తెంచుకొని బయటకు రావాలి అన్నారు. టీఆర్ఎస్లో తెలంగాణ వ్యతిరేకులకు పట్టం కడుతున్నారు అని ఆరోపణలు ఉన్నాయి. ముందు నుంచి ఉన్న వారిని కాదని మధ్యలో వచ్చిన వారికి పదవులు దక్కుతున్నాయి. దీన్ని ఎత్తి చూపుతూ టీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్న నేతలకు గాలం వేస్తోంది బీజేపీ. టీఆర్ఎస్లో ఉన్న చాలామంది నేతలతో ఈటెల రాజేందర్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అసంతృప్తి, అసమ్మతి ఉన్న నేతలపై ఆయనకు ఎక్కువ అవగాహన ఉంటుంది అని వారితో సంప్రదింపులు జరపాలి అని చూస్తుందట బీజేపీ. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నిక విజయాలలో కీలక పాత్ర పోషించిన జితేందర్ రెడ్డిని సైతం ఈ వ్యూహంలో భాగం చేయాలి అని బీజేపీ భావిస్తుందట. ఈ వ్యూహంలో గనక బీజేపీ సఫలం అయితే వచ్చే ఎన్నికల నాటికి కేసీఆర్ కోటలకు బీటలు తప్పవు అని హెచ్చరిస్తున్నారు విశ్లేషకులు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.